image of point 134 in the plane 2x minus y z plus 3 అన్నాడు. యాస్టీస్గా ఇది వరకు మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం విన్నాం కాబట్టి ఇది చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. చూడండి, సో ఫస్ట్ ఏమనుకుంటాం, గివెన్ ఈక్వేషన్ లేదా గివెన్ ప్లేన్ ఏదనుకున్నా పర్లేదు. గివెన్ ప్లేన్ ఈజ్ 2x minus y plus z plus 3 is equal 0. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా. దీని నుండి డైరెక్షన్ రేషియో తీసుకుంటాం. డైరెక్షన్ రేషియో అంటే మీకు ఫస్ట్ ప్రాబ్లం దగ్గర చెప్పా. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ప్లేన్ యొక్క డైరెక్షన్ రేషియో ఏం లేదు, ఎక్స్ వై జెడ్ యొక్క కోఫిషియంట్సే దాని యొక్క డైరెక్షన్ రేషియో అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ యొక్క కోఫిషియంట్ 2, వై యొక్క కోఫిషియంట్ -1, ఏటి లేదంటే 1 ఉన్నట్టు. సో 1 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1, జెడ్ యొక్క కోఫిషియంట్ 1. సో డైరెక్షన్ రేషియో కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళ లెక్కలో ఏమి ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు. సో గివెన్ పాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1, 3, 4. సో వాడు లెక్కలో మెన్షన్ చేసినటువంటి ప్లేన్ ఇచ్చాం, అలాగే దాని నుంచి డైరెక్షన్ రేషియో తీసుకున్నాం, వాడు ఇచ్చినటువంటి పాయింట్ కూడా రాసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇమేజ్ కావాలి. సో ఆ ఇమేజ్ ఏమనుకుంటాం, లెట్ బి ఇస్ ద ఇమేజ్, లెట్ బి ఇస్ ద ఇమేజ్. బి అనేటువంటి పాయింట్ ఏ యొక్క ఇమేజ్ అని నేను అనుకున్నా. సో మీ బి అనుకోవచ్చు, జెడ్ అనుకోవచ్చు, ఎక్స్ అనుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇప్పుడు మనం బిని కనుగొనాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, మనకి లైన్ ఈక్వేషన్ కావాలి. సో ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ ఎక్స్ మైనస్ x1 by L, y minus y1 by M, z minus z1 by N. ఇది లైన్ యొక్క ఈక్వేషన్. సో మనం ఇదివరకే ముందు ప్రాబ్లంలో చెప్పాం, ఏం చెప్పుకున్నాం చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే డైరెక్షన్ రేషియో ఉందో ఇది L అవుతుంది, ఇది M అవుతుంది, ఇది N అవుతుంది. అలాగే వాడు ఇచ్చినటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది x1 y1 z1 అవుతుంది. ఈ వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూడండి, x1 1 3 4. సో ఇందులో ప్రతిక్షేపిస్తున్నా. సో ఎక్స్ మైనస్ x1 అంటే 1 బై ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి. ఎల్ వాల్యూ వచ్చేసి 2 వచ్చింది. సో 2 ఇజ్ ఈక్వల్ y మైనస్ y1 అంటే y1 ఏమి ఇచ్చాడు చూడండి, ఇది y1 3, z1 4. సో y1 3 కాబట్టి 3, m వచ్చేసి -1, z మైనస్ z1 4 కాబట్టి 4 బై z1, n వచ్చేసి 1. చూడండి ఇక్కడ ఉన్నటువంటి గివెన్ రేషియో ఏదైతే ప్లేన్ ఇచ్చాడో ఆ ప్లేన్ నుంచి డైరెక్షన్ రేషియో LMN 2 -1 1 అయింది. సో పాయింట్ వచ్చేసి 1 3 4 అనేది x1 y1 z1 గా తీసుకున్నాం. సో దాన్ని ప్లేన్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వచ్చింది. నేను ఈ మొత్తాన్ని R అనుకున్నా. ఎందుకు అనుకున్నానంటే XYZ వాల్యూల్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను R అనుకున్నా. మీరు MNP ఏదైనా అనుకోవచ్చు. సో ఇవన్నీ ఒకదానికొకటి ఈక్వల్ కాబట్టి x మైనస్ 1/2 ఇజ్ ఈక్వల్ టు R అయితే ఇక్కడ 2 భాగిస్తుంది, ఇటువైపు వెళ్తే గుణిస్తుంది. సో x మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు R. ఈ -1 అటు వెళ్ళిపోతే +1 అవుతుందమ్మా. సో 2R + 1. సో x ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు y చూద్దాం. y -3 -1 ఇజ్ ఈక్వల్ టు R. ఈ -1 అటు వెళ్ళిపోతే -1 ఇంటూ R -R అవుతుంది. ఈ -3 అటు వెళ్ళిపోతే y ఇజ్ ఈక్వల్ టు -R + 3 అవుతుంది. సో y వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు z వాల్యూ చూసినట్లయితే z -4/1 ఇజ్ ఈక్వల్ టు R. ఈ 1 అటు వెళ్తే 1 ఇంటూ R ఆరే అవుతుంది. సో z -4 ఇజ్ ఈక్వల్ టు R.
జెడ్ ఈజ్ ఈక్వల్ టు -4 అటు వెళ్ళిపోతే r+4 అవుతుంది. చూడండి ఇక్కడ మనకి లైన్ ఈక్వేషన్ నుంచి XYZ అనే దాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది మనకు ఆర్లో వచ్చింది. సో దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు బి అనేది ఇమేజ్ అనుకున్నాం కాబట్టి XYZ నిరూపకాలు వచ్చాయి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 2r+1 -r+3 r+4 ఇది బి వాల్యూ అవుతుంది. అయితే మనకి పూర్తి వాల్యూ కావాలి కాబట్టి బి అనేది ఇమేజ్ అనుకున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే ఆర్లో వచ్చింది. దీన్ని మనం ఇంకా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి కరెక్ట్ వాల్యూ అనేది వస్తుంది. చూడండి సో ఇది వరకు ముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాం పి అనేది ఒక పాయింట్ ఏబిల మధ్య పాయింట్ అయితే లెట్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది x1 ప్లస్ x2/2 z1 ప్లస్ z2 సారీ y1 ప్లస్ y2/2 z1 ప్లస్ z2/2. సో x1 y1 z1 అంటే వాడు మనకు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి పాయింట్. ప్రాబ్లంలో ఇచ్చినటువంటి పాయింట్ ఏముందో చూడండి. ఇది వాడు ప్రాబ్లంలో ఇచ్చిన పాయింట్ 1, 3, 4 అనేది. సో ఆ 1, 3, 4 అనేది x1 y1 అయితే మనకి x2 y2 z2 అనేది ఇది అవుతుంది. ఇది x2 అవుతుంది, ఇదేమో y2 అవుతుంది, ఇదేమో z2 అవుతుంది. సో ఈ రెండింటిని మనం కలిపి బై 2 చేస్తే మనకి ఆర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో x1 ఎంత 1, x2 ఎంత 2r+1, x1 వచ్చేసి 1, x2 వచ్చేసి 2r+1 హోల్ బై 2. ఇది x1 1, x2 వచ్చేసి 2r+1 హోల్ బై 2. ఇప్పుడు y1 వచ్చేసి 3, y2 వచ్చేసి చూడండి y2 వచ్చేసి -r+3 బై 2. z1 వచ్చేసి 4, z2 వచ్చేసి చూడండి z2 వచ్చేసి r+4. సో r+4 హోల్ బై 2. సో x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 z1 ప్లస్ z2/2 అన్ని వాల్యూలు ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి జాగ్రత్తగా ఇక్కడ 1 + 1 2 అవుతుంది, ఈ మొత్తం 2r+2 అవుతుంది హోల్ బై 2. సో 3 - r+3 సో +3 + 3 6 -r ఉంది కాబట్టి -r+6/2 కామా ఇక్కడ 4 4 8 అవుతుంది. సో r+8/2. ఇప్పుడు మనకి పి అనేటువంటి ఒక పాయింట్ వచ్చింది. ఈ పి అనే పాయింట్ ని ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్ పి ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 మనం మొదట్లో ఇచ్చినటువంటి ప్లేన్ ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. సో ఆ ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏమైంది? ఇదిగండి ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చేసి 2x - y + z + 3 = 0. 2x - y + z + 3 = 0. సో అదే నేను ఇక్కడ రాస్తున్నా 2x - y + z + 3 = 0. ఇందులో ఉన్నటువంటి ఏదైతే XYZ ఉన్నాయో ఈ x కు బదులు ఈ వాల్యూ, ఈ y కు బదులు ఈ వాల్యూ, ఈ z కు బదులు ఈ వాల్యూని మన ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి XYZ అనేది పూర్తి వాల్యూస్ ఫైండ్ అవుట్ అయ్యి బి ఇమేజ్ ఏంటో వస్తుంది. సో చూడండి ఇది ఆల్రెడీ చెప్పాను కాబట్టి త్వరగా చెప్పుకుంటూ వెళ్తున్నా. చూడండి ఇక్కడ 2x - y ప్లస్ 2x - y + z + 3 = 0. సో 2 x అంటే ఎంత ఒకసారి చూడండి. x అంటే 2r + 2/2 2r + 2/2 2r
ప్లస్ 2/2 మైనస్ వై అంటే ఎంతో చూడండి ఒకసారి. వై అంటే -r ప్లస్ 6/2 -r ప్లస్ 6/2 ప్లస్ జెడ్ అంటే ఎంతో చూడండి ఒకసారి. జెడ్ అంటే r ప్లస్ 8/2 r ప్లస్ 8/2. సో ఎక్స్ వై జెడ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. ఇక చివరిలో ఉన్నటువంటి కాన్స్టెంట్ టర్మ్ +3 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇది వరకు లెక్క ఏదైతే చెప్పుకున్నామో అదే విధంగా వీటన్నింటి యొక్క డినామినేటర్లో 2 ఉంది. సో ఈ 2లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ప్రతి దాన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇవన్నీ 2లు అన్ని క్యాన్సిల్ అవుతాయి. సో పైన న్యూమరేటర్లు ఏం మిగులుతాయంటే 2 × 2r + 2 మైనస్ r + 6 ప్లస్ r + 8. కాన్స్టెంట్ టర్మ్ 2 × 3 అవుతుంది. ఎందుకంటే వీటికి ఎలాగైతే 2తో గుణించామో కాన్స్టెంట్ ని కూడా 2తో గుణించాలి. సో 3 = 6. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. 3ని మాత్రం మీరు 2తో మల్టిప్లై చేయకపోతే ఆన్సర్ తప్పు అయిపోతుంది. సో 2 × 2 4 4r ప్లస్ 2 2 = 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ r మైనస్ ఇంటూ ప్లస్ -6 ప్లస్ ఇంటూ r ప్లస్ r ప్లస్ 8 ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. చూడండి 4r ఇక్కడ ఒక r ఇక్కడ ఒక r మొత్తం కలిపితే 6r. ఇక్కడ -6కి +6కి క్యాన్సిల్ అయిపోయాయి. సో 4 + 8 12 ఇజ్ ఈక్వల్ టు 0. 6 దట్ ఎంప్లాయిస్ 6r ఇజ్ ఈక్వల్ -12 అటు వెళ్ళిపోతే +12 అటు వెళ్ళిపోతే -12 అవుతుంది. సో r ఇజ్ ఈక్వల్ -12/6. 6 1 = 6 2 = సో r ఇజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ r వాల్యూ ఎంత అవుతుందంటే -2 అవుతుంది. సో ఈ r వాల్యూని మనం బిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే పాయింట్ బి ఏమొచ్చిందో ఒకసారి చూడండి. పాయింట్ బి ఇదిగోండి, ఇదే పాయింట్ బి. 2r + 1 -r + 3. ఇది ఇందాక మనం x1 x2 అనుకున్నాం. సో ఇది 2r + 1 -r + 3 r + 4. అందులో r = -2 వాల్యూ వచ్చింది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2r + 1 2r అంటే -2 + 1. సో y నిరూపకం ఏమొచ్చింది -r అన్నాడు. సో -rకు బదులు -2 -r + 3. జెడ్ వాల్యూ ఎంత వచ్చింది r + 4 అన్నాడు కాబట్టి r అంటే -2 + 4. చూడండి అమ్మా, దీన్ని సాల్వ్ చేస్తే 2 × 2 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -4 + 1 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +2 + 3 + 5. సో -2 + 4 అంటే 4లో 2 పోతే 2. ఇదే ఇమేజ్ ఆఫ్ ద లైన్. సో బి వాల్యూ వచ్చేసింది.